నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. ఈ వారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే అని చెప్పాలి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 మధ్య ఏకంగా 12 కంపెనీలు డివిడెంట్లు, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ల కోసం ఎక్స్ ట్రేడింగ్ డేట్ కలిగి ఉన్నాయి. ఇందులో టీవీఎస్ మోటార్, ఐఆర్ఈడీఏ, క్రిసిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఆయా స్టాక్స్ రికార్డు తేదీలోపు కొన్న వారికి ఉచితంగా షేర్లు రావడం, ఉన్న షేర్లు 10 పెరగడం, డివిడెండ్ డబ్బులు వంటివి పొందేందుకు అర్హత లభిస్తుంది. మరి ఆ స్టాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 వీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్ ఒక్కో షేరుకు 12 రూపాయల చొప్పున డివిడెండ్ చెల్లిస్తామని ఇటీవలే ప్రకటించింది. ఇందుకోసం 570 కోట్లు కేటాయించింది. రికార్డు తేదీ మార్చి 31గా నిర్ణయించారు. అంటే మార్చి 30 మార్కెట్లు ముగిసే సమయానికి కొనుగోలు చేసిన వారికి అర్హత లభిస్తుంది. ఇక ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేస్తోంది. అంటే ఇన్వెస్టర్లు ఎన్ని షేర్లు కొంటే అన్ని షేర్లు ఉచితంగా బోనస్ రూపంలో లభిస్తాయి. మార్చి 30 వరకు కొనుగోలు చేసిన వారికే ఈ బోనస్ షేర్లు వస్తాయి. ట్రైటాన్ వాల్స్ కంపెనీ 3:1 బోనస్ ఆఫర్ ప్రకటించింది. అంటే ప్రతి ఒక్క షేరుకు 3 అదనపు షేర్లు బోనస్ రూపంలో ఉచితంగా ఇస్తుంది. అలాగే గుజరాత్ కార్టెక్స్ కంపెనీ రైట్స్ ఇష్యూకి వెళ్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈడీఏ ఒక్కో షేరుకి 0.6 రూపాయల చొప్పున డివిడెంట్ ఇస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ప్రయోజనం చేకూర్చనుంది. టీవీఎస్ హోల్డింగ్స్ కంపెనీ అత్యధికంగా ఒక్కో షేరుకి 86 రూపాయల ఇంటీరియం డివిడెండ్ ప్రకటించింది. చెన్నై పెట్రోలియం కంపెనీ ఒక్కో షేరుకి 8 రూపాయల చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఏప్రిల్ 25వ తేదీలోపు అర్హులైన షేర్ హోల్డర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక్కో షేరుకి 28 రూపాయల డివిడెండ్ ను ఫైనల్ చేసింది. అలాగే ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ కంపెనీ ఒక్కో షేరుకి 3 రూపాయల చొప్పున డివిడెంట్ ఇస్తుంది. R&B డెనిమ్స్ కంపెనీ 1:2 బోనస్ షేర్ల సహా స్టాక్ స్ప్లిట్ సైతం ప్రకటించింది. సుందరం క్లేటన్ కంపెనీ ఒక్కో షేరుకు 4.50 చొప్పున డివిడెంట్ ఇస్తుంది. 2B సాఫ్ట్వేర్ కంపెనీ 4.50 డివిడెంట్ 1:2 రేషియోలో బోనస్ షేర్లు అందిస్తున్నాయి. ఈ కంపెనీల నుంచి లాభాలు పొందాలనుకునే వారు ఎక్స్ డేట్ కంటే ఒక రోజు ముందే షేర్లు కొనుగోలు చేయాలి. కేవలం డివిడెంట్ కోసమే కాకుండా కంపెనీ ఆర్థిక బలాన్ని గమనించి ఇన్వెస్ట్ చేయడం మంచిది. సాధారణంగా డివిడెంట్, బోనస్ ప్రకటించినప్పుడు ఎక్స్ డేట్ రోజు షేర్ ధర భారీగా తగ్గుతుంది. బోనస్ మొత్తానికి అనుగుణంగా షేరు ధరను సర్దుబాటు చేస్తారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.